హలో అండి, మైసెల్ డాక్టర్ స్వరూప్ చంద్ర సూదనగుంట. మీరు ఎవరైనా కాల్షియం టాబ్లెట్స్ వేసుకుంటున్నారా? వేసుకుంటుంటే మీరు వేసుకున్న టాబ్లెట్ కరెక్టా కాదా? దాని గురించి చెప్దాం అనుకుంటున్నానండి ఈరోజు. మామూలుగా మన మార్కెట్లో చాలా రకాల బ్రాండ్స్ ఉన్నాయండి. అండ్ చాలా రకాల కాంపోజిషన్స్ ఉన్నాయన్నమాట. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఏ టాబ్లెట్ వేసుకోవాలో ఎవరికి తెలియదు. లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. సో మన మార్కెట్లో ఉన్న బ్రాండ్స్ ఏమిటి అంటే కాల్షియం కార్బోనేట్ తోటి ఉంటాయి, కాల్షియం సిట్రేట్ మ్యాలేట్ తోటి ఉంటాయి, కొన్ని వచ్చేసి ఎలిమెంటల్ కాల్షియం అని మెన్షన్ చేస్తాడు, కొన్ని వచ్చేసి కాల్షియం విత్ వైటమిన్ డి అంటారు, కొన్ని వచ్చేసి కాల్షియం విత్ కాల్సిట్రయాల్ అంటారు. అసలు ఏ టాబ్లెట్ వేసుకుంటే మంచిది? సో మనకి యూజువల్గా అండి పర్ డే వచ్చేసి అరౌండ్ 1250 to 1500 మిలీగ్రామ్స్ ఆఫ్ కాల్షియం అవసరం ఉంటుంది. మనం తీసుకునే ఫుడ్లో యూజువల్గా ఎంత లేదన్నా సరే ఒక 500 to 750 మిలీగ్రామ్స్ కాల్షియం వెళ్తూ ఉంటుంది. సో ఎవరికి కాల్షియం అవసరం, ఏ కాల్షియం అవసరం? సో ఫస్ట్ మనం డిస్కస్ చేసుకునేది ఏంటంటే కాల్షియం కార్బోనేట్ అండి. మార్కెట్లో ఇది చీపెస్ట్ కాల్షియం అనమాట, చాలా తక్కువ ప్రైస్కే దొరుకుతుంది. సో కాల్షియం కార్బోనేట్ వచ్చేసి అందుట్లో ఎలిమెంటల్ కాల్షియం వచ్చేసి అరౌండ్ 50% ఉంటుందండి. అంటే ఎలిమెంటల్ కాల్షియం అంటే ఏంటంటే మనం తీసుకున్న టాబ్లెట్ మొత్తంలో ఎంత కాల్షియం మన బాడీకి వెళ్తుంది, అవసరపడుతుంది, దాన్ని ఎలిమెంటల్ కాల్షియం అంటారు అనమాట. సో ఇప్పుడు 1000 mg కనుక కాల్షియం కార్బోనేట్ తీసుకుంటే అందులో 500 mg వచ్చేసి ఎలిమెంటల్ కాల్షియం, అంటే మన బాడీకి అవసరపడేది, మన బాడీ బ్లడ్లోకి వెళ్ళి అవసరానికి ఉపయోగపడేది ఎలిమెంటల్ కాల్షియం వచ్చేసి 500 mg అనమాట. సో ఈ కాల్షియం కార్బోనేట్లో ప్రాబ్లం ఏంటంటే ఈ టాబ్లెట్ వేసుకున్న వాళ్ళకి కడుపులో బ్లోటింగ్ లాగా వచ్చింది అనమాట. కడుపు బాగా బరువైనట్టు అనిపించింది, గ్యాస్ ప్రాబ్లం వచ్చింది, అండ్ కొంతమందిలో కాన్స్టిపేషన్ కూడా వచ్చింది అనమాట. అంటే మోషన్కి వెళ్ళడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఈ కాల్షియం కార్బోనేట్ అనేది అవాయిడ్ చేయటం బెటర్. మళ్ళీ పేషెంట్ స్పెసిఫిక్గా ఏంటంటే ఈ కాల్షియం కార్బోనేట్ వేసుకునేటప్పుడు ఎస్పెషల్లీ ఆఫ్టర్ లంచ్ వేసుకోవటం చాలా బెటర్. ఇలా వేసుకుంటే ఏంటంటే ఆ బ్లోటింగ్ సెన్సేషన్ ఒకటి, ఆ గ్యాస్ ఫార్మింగ్ టెండెన్సీ ఒకటి, ఇవన్నీ తక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో కాల్షియం కార్బోనేట్ వేసుకోవాలనుకుంటే ప్రిఫరబుల్లీ ఆఫ్టర్ లంచ్ వేసుకోవటం బెటర్. కొంతమంది ఏం చెప్తూ ఉంటారంటే ఇందులో స్టోన్ ఫార్మింగ్ టెండెన్సీ కాల్షియం వేసుకుంటే అనే ఆలోచనలు, డౌట్లు కూడా ఉంటాయండి. సో ప్రాక్టికల్లీ ప్రూవెన్ అంటే థియరిటికల్గా కానీ ప్రాక్టికల్ కానీ ఇంతవరకు ఎవరికి స్టడీస్ కూడా ఏం చెప్తున్నాయి అంటే ఇలాంటిది అనేది లేదని చెప్తుంది అనమాట. సో కాల్షియం టాబ్లెట్ వేసుకోవడం వల్ల ఏదో కాల్షియం కిడ్నీలో రాళ్ళు వస్తాయి అనేది అది అపోహ. కానీ కొంతమంది ఏంటంటే టెండెన్సీ ఉంటుంది అనమాట, స్టోన్ ఫార్మింగ్ టెండెన్సీ. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఈ కాల్షియం కార్బోనేట్ టాబ్లెట్ అనేది అవాయిడ్ చేయడం బెటర్. సో నెక్స్ట్ మనకి మార్కెట్లో కామన్గా దొరికేది కాల్షియం సిట్రేట్ మ్యాలేట్ అనమాట. ఇందులో ఎలిమెంటల్ కాల్షియం వచ్చేసి అరౌండ్ 20 to 25% ఉంటుందండి. కాకపోతే ఇది కొంచెం కాస్ట్లీ అనమాట ఈ టాబ్లెట్ వచ్చేసి. సో మనం ఎప్పుడైతే ఈ టాబ్లెట్ తీసుకుంటామో బయో అబ్జార్ప్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అన్ని టాబ్లెట్స్లో కంటే ఇందులో అబ్జార్ప్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, అందుకని ఇది కొంచెం కాస్ట్లీ కూడా ఉంటుంది. సో ఈ టాబ్లెట్ అనేది మనం తినకముందు వేసుకోవచ్చు, తినిన తర్వాత వేసుకోవచ్చు, ఎప్పుడైనా వేసుకోవచ్చు. సో ఎవరికైనా ఈ బ్లోటింగ్ ప్రాబ్లం కానీ, గ్యాస్ ప్రాబ్లం కానీ, కాన్స్టిపేషన్ ప్రాబ్లం కానీ ఉన్న వాళ్ళకి ఈ టాబ్లెట్ వేసుకోవచ్చు. సో ఈ టాబ్లెట్ వేసుకోవటం వల్ల ఆ ప్రాబ్లం అనేది రాకుండా కూడా ఉంటుంది. నెక్స్ట్ మార్కెట్లో మనకు నెక్స్ట్ వచ్చే అవైలబుల్ బ్రాండ్ వచ్చేసి కాంపోజిషన్ వచ్చేసి ఎలిమెంటల్ కాల్షియం లేదా కాల్షియం విత్ వైటమిన్ డి అని ఉంటుంది. సో ఈ కాల్షియం ప్లస్ వైటమిన్ డి అనేది యూజువల్గా ఎవరికి వాడతామంటే ఎవరికైతే వైటమిన్ D3 డెఫిషియన్సీ ఉంటుందో అండ్ కాల్షియం నీడ్ ఉంటుందో ఇలాంటి వాళ్ళలో ఈ టాబ్లెట్ వేసుకోవటం చాలా బెటర్ అండి. సో ఈ టాబ్లెట్ వేసుకోవటం వల్ల ఏమవుతుందంటే మనకి కాల్షియం అబ్జార్ప్షన్ ఉంటుంది అండ్ వైటమిన్ D3 సప్లిమెంటేషన్ రెండు వస్తాయి అనమాట. సో వైటమిన్ D3 ఏం చేస్తుంది? వైటమిన్ D3 ఏం చేస్తుందంటే మన స్టమక్లో నుంచి కాల్షియం అబ్జార్ప్షన్ రేట్ అనేది చాలా అబ్నార్మల్గా పెంచింది అనమాట. సో మనం వేసుకుంటే అలాంగ్ విత్ కాల్షియం ప్లస్ వైటమిన్ D3 టాబ్లెట్ వేసుకుంటే ఆ వైటమిన్ D3 సపోర్ట్ తోటి కాల్షియం అబ్జార్ప్షన్ మన స్టమక్లో నుంచి బ్లడ్లోకి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే వైటమిన్ D3 లెవెల్స్ తక్కువ ఉంటాయో అండ్ ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళకి అండ్ ఇంట్లో కూర్చొని వర్క్ చేసే వాళ్ళు, బయట ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండే వాళ్ళకి, వీళ్ళకి ఈ కాల్షియం ప్లస్ వైటమిన్ D3 టాబ్లెట్ వేసుకోవటం బెటర్. సో నెక్స్ట్ కాంపోజిషన్ ఉండేది ఏంటంటే కాల్షియం ప్లస్ కాల్సిట్రయాల్. కాల్సిట్రయాల్ అనేది ఏంటంటే వైటమిన్ D3లో యాక్టివ్ ఫామ్ అనమాట. మామూలుగా వైటమిన్ D3 అనేది మన స్కిన్లో స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి లివర్కి వెళ్ళి దాని నుంచి కిడ్నీకి వెళ్ళి అప్పుడు యాక్టివ్ ఫామ్గా అవుతుంది.
అది 123 డైహైడ్రాక్సీ కోల్ క్యాల్సిఫెరాల్ అంటారు. సో అది యాక్టివ్ ఫామ్ అనమాట. సో ఆ యాక్టివ్ ఫామ్ అనే దాన్ని క్యాల్సిట్రయాల్ అంటారు. సో ఈ క్యాల్సిట్రయాల్ అనేది విత్ కాంబినేషన్ ఆఫ్ కాల్షియం యూజువల్గా అందరిలో వాడమండి. ఎవరైతే కిడ్నీ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి యాక్టివ్ ఫామ్ ఆఫ్ వైటమిన్ D3 అనేది కిడ్నీలో ఫంక్షన్ అవ్వదు. అందుకని చెప్పి వీళ్ళకి సప్లిమెంటేషన్గా ఈ క్యాల్సిట్రయాల్ ఇస్తాం. సో కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, సివియర్లీ ఆస్టియోపోరోసిస్ ఉన్న వాళ్ళకి, ఎస్పెషలీ 60 years అబోవ్, పోస్ట్ మెనోపాజ్ అంటే నెలసరి అయిపోయిన ఆడవాళ్ళకి, అలాంటి వాళ్ళలోనే ఈ కాల్షియం ప్లస్ క్యాల్సిట్రయాల్ కాంబినేషన్ టాబ్లెట్స్ వాడుతూ ఉంటాం. అందరిలో వాడాల్సిన అవసరం లేదు, అవసరం అసలు లేదు. సో కొన్ని ఉంటాయండి. ఇంకోటి కాల్షియం టాబ్లెట్స్తో పాటు జింక్ అని, పొటాషియం అని, మెగ్నీషియం అని ఉంటాయి. ఈ ఎలిమెంట్స్ అని ఏం చేస్తాయి అంటే కాల్షియం అబ్జార్ప్షన్ని పెంచుతాయి. అంటే మన బాడీలో స్టమక్లో నుంచి బ్లడ్లోకి వెళ్ళడానికి ఎక్కువగా సహాయపడతాయి అనమాట. సో బెస్ట్ కాల్షియం అనేది మీ ఏజ్ బట్టి, మీకున్న ప్రాబ్లం బట్టి వేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఏ కాల్షియం పడితే ఆ కాల్షియం వాడకూడదు.